కాశీ మజిలీ కథల్లోని హీరోకి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది చిక్కితే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్కి రామాయణ ఇతిహాసంలోని కొన్ని ఎలిమెంట్స్ని కలుపుకుంటూ సినిమాగా తీసిన అద్భుతమైన కథే నేను ఈ వీడియోలో పరిచయం చేయబోతున్న పాతాళ భైరవి. సినిమాలు అప్పుడప్పుడే కొద్దిగా ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులు. అప్పటికి సినిమాకంటూ పెద్దగా హిట్ ఫార్ములా ఏమీ లేదు. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అనొచ్చు. తెలుగులో 200 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. అంత బాగా జనాలను థియేటర్కి రప్పించిన ఈ చిత్ర విశేషాల్లోకి వెళ్తే, ముందుగా స్టోరీ లైన్. అనగనగా ఒక మహారాజు, ఆయనకు అందమైన ఓ కుమార్తె. ఆ రాకుమార్తెను చూసిన తోటమాలి కొడుకు తోటరాముడు తన మనసు పారేసుకోవడం, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తగిన అర్హత కోసం ఆఖరికి ప్రాణాలైనా పణంగా పెట్టి ఏదైనా సాధించాలి అని బయలుదేరిన తోటరాముడికి మార్గమధ్యంలో ఎవరు తారసపడ్డారు? అల్లావుద్దీన్కి అద్భుత దీపంలా కోరుకున్నది ప్రసాదించే పాతాళ భైరవి ఎలా సొంతమైంది? ఆపై వచ్చిన కష్టాలను అన్నీ దాటుకుని రాకుమార్తెను ఎలా సాధించాడు అన్నదే ఈ సినిమా. చిన్నపిల్లల చందమామ కథ లాంటి ఈ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యిందంటే, మొట్టమొదటిగా అప్పటి వరకు తెరపై చూడని హీరోయిజం. హీరోకి తోడుగా ఒక స్నేహితుడు, వాళ్ళు చేసే అల్లరి, అతనికో లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్లో డ్యూయెట్స్, స్టంట్స్, అడ్వెంచర్స్. ఆపై హీరోకి ధీటుగా ఒక విలన్, ఆ విలన్తో పోరాడే సన్నివేశాలు. ఇన్ని లక్షణాలు ఉన్న ఓ కథానాయకుడు అప్పటి వరకు ఏ సినిమాలో ఎలివేట్ అవ్వలేదు. అలాంటి అదృష్టం ఎన్టీఆర్ గారిని ఈ పాతాళ భైరవి సినిమా రూపంలో వరించింది. కథా రచయితలు, దర్శకుడు చేసిన ఈ గొప్ప సృష్టికి ఎన్టీఆర్ తన నటనతో ప్రాణం పోశారు. హీరో అంటే ఇలానే ఉంటాడు, ఏదైనా చేయగలడు, సాధించగలడు అనే నమ్మకాన్ని చూసే ప్రేక్షకుడి మధ్యలో ఎన్టీఆర్ తన అందంతో, అభినయంతో బలంగా నాటారు. ప్రతి సామాన్యుడు ఎన్టీఆర్ ఫైట్ చేస్తుంటే తనే ఫైట్ చేసినంత ఆనందంతో ఊగిపోయాడు. అంతలా ఎన్టీఆర్ తోటరాముడిలో ఒదిగిపోయారు. మాంత్రికుడు ఎంటర్ అయ్యే వరకు సినిమా ఒక ఎత్తు అయితే, ఎంటర్ అయ్యాక ఆ సినిమా రూపురేఖలనే మార్చేశారు. ఆయనే నేపాల మాంత్రికుడిగా ఎస్వి రంగారావు గారు. ఇక కథానాయకుడికి ధీటుగా ప్రతినాయకుడు అనే ట్రెండ్ ఈ సినిమాతోనే మొదలైందేమో. తోటరాముడు హీరోగా ఎలివేట్ అవ్వడంలో అంతే ధీటైన ప్రతినాయకుడిగా ఎస్వీఆర్ది కీలక పాత్ర. ఈ సినిమాలో ఈయన రూపం, హావభావాలు, అలాగే ఈ సినిమాలో ఎస్వీఆర్ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ మోస్ట్ పాపులరే. ఈయన గనక ఏ వెస్ట్రన్ కంట్రీలో పుట్టినట్లయితే ఈయన అభినయానికి ఆస్కార్లు వెతుక్కుని వచ్చేవి అనడం అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఎన్టీఆర్ గారికి 28 ఏళ్ళు. ఇది ఆయన 6వ సినిమా మాత్రమే. ఎస్వీఆర్ గారికి 33 ఏళ్ళు. ఇది ఆయనకు 9వ సినిమా. కానీ ఈ పాతాళ భైరవిలో ఎన్టీఆర్, ఎస్వీఆర్లు పండించిన నటన వీళ్ళని తెలుగునాట తిరుగులేని స్టార్స్ చేసింది. ఇంకా మహారాజుగా సిఎస్ఆర్, అంజిగా బాలకృష్ణ, మాంత్రికుడి శిష్యునిగా పద్మనాభం, ఇంకా రేలంగి గారు, వీళ్ళందరూ చేసిన కామెడీ సందడి ఈ సినిమాకి పెద్ద ప్లస్. అలాగే మహానటి సావిత్రి గారిని కూడా ఒక స్పెషల్ సాంగ్లో ఈ సినిమాలో చూడొచ్చు. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ సినిమాలో రామాయణం ఛాయలు కూడా కనబడతాయి. ఎలా అంటే, ఈ సినిమాలోని హీరో పేరు రాముడు అయితే ఆయనకు స్నేహితుడిగా అంజి. సీతాదేవిని రావణాసురుడు అపహరించి నిర్బంధించినట్లుగా ఈ సినిమాలో రాకుమారుని మాంత్రికుడు అపహరించి నిర్బంధిస్తాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ సినిమా యూనిట్ పాతాళ భైరవి అనుభవం తర్వాత మాయాబజార్ చేశారనొచ్చు. ఎందుకంటే ఈ సినిమా తీసిన దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్సే తర్వాత మాయాబజార్ని తీశారు. ఇక ఈ సినిమాలోని మాటలు ముఖ్యంగా నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అని ఎన్టీఆర్ పలికే పలుకులు, సాహసం సేయరా డింబక, హే బుల్బుల్ అని ఎస్వీఆర్ గారు చెప్పే డైలాగులు, నరుడా ఏమి నీ కోరిక అని పలికే గిరిజ, తప్పు తప్పు అని పలికే రేలంగి, సిఎస్ఆర్ గారి డైలాగ్స్, ఇంకా చాలానే, చాలా అంటే చాలానే. ఈ సినిమాలోని సంభాషణలు చూస్తే మాటలు సినిమా స్థాయిని ఎంతలా పెంచుతాయో అర్థమవుతుంది. ఈ సినిమాకి మాటలతో పాటు పాటలు అందించిన మేధావే పింగళి నాగేంద్రరావు గారు. మాయాబజార్, మిస్సమ్మ సినిమాలకు కూడా కథ, మాటలు, పాటలు ఈయనే. ఇక ఘంటసాల గారి సంగీతం. ఈయన చేసిన పాటలు ఆ రోజుల్లో పెద్ద హిట్. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమ కోసమై వలలో పడెను, వగలు వగలు సాంగ్ అయితే వెస్ట్రన్ మ్యూజిక్ సాంగ్లో ఉంటుంది. అలాగే మిగతా పాటలోని ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఒక డిఫరెంట్ ఫీల్ని ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాటల్లో చెప్పలేం.
సినిమా చూస్తున్నంతసేపు ఒక చిత్రమైన అనుభూతి. సినిమాటోగ్రఫీ మార్కస్ బాట్లే. ఈయన ఈ సినిమాకి తన సినిమాటోగ్రఫీతో చేసిన మాయ అంతా ఇంతా కాదు. పాతాళ భైరవి కేవ్స్లో సీన్స్ కానీ, మాయామహల్ గాలిలో ఎగిరే సీన్స్ కానీ, పాటలు కానీ టెక్నాలజీ పెద్దగా లేని ఆ రోజుల్లోనే చాలా గొప్పగా తీశారు. ఈయన గురించి నా గత మాయాబజార్ వీడియోలో కొద్దిగా చెప్పడం జరిగింది. ఈ సినిమా నిర్మించిన విజయవాహిని సంస్థ అధినేతలైన ఆలూరి చక్రపాణి గారు, బి నాగిరెడ్డి గారుల గురించి వస్తే, వీరు వేసిన ముందడుగులతోనే తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలైందనొచ్చు. సింగిల్ పైసా చలామణి అవుతున్న ఆ రోజుల్లోనే 10,000 ఖర్చు పెట్టి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ కోసం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అంటేనే వాళ్ళకున్న ప్యాషన్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇంకొంచెం పెద్ద రిస్క్ చేసి మాయాబజార్ను కూడా మనకు అందించగలిగారు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పుడు మనలో చాలామంది చదివిన, అలాగే అన్ని భాషల్లో వెలువడిన చందమామ మ్యాగజైన్ నడిపింది కూడా వీరే. ఇక ఆఖరిగా దర్శకుడైన కేవీ రెడ్డి గారు. ఈయన మన తెలుగు సినిమాకు పరిచయం చేసిన హీరోయిజం ఇండస్ట్రీలో ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఈ సినిమా 3 గంటల పైనే అయినా పాటలు మినహా ఎక్కడా స్లోనెస్ ఉండదు. అంత పక్కాగా ఎగ్జిక్యూషన్ కనపడుతుంది. గుండమ్మ కథ దర్శకుడైన కమలాకర కామేశ్వరరావు గారితో కలిసి ఈ సినిమాకి రెడ్డి గారు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈయన రైట్ చేసి డైరెక్ట్ చేసిన దొంగరాముడు సినిమాని పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠాలుగా చెప్తున్నారు అంటేనే కేవీ రెడ్డి గారి బ్రిలియన్స్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఈ పాతాళ భైరవి సినిమా తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఉంది. సౌత్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళిన మొదటి సినిమా కూడా ఇదే. అలాగే ఫస్ట్ టైం 2 భాషల్లో ఒకే హీరోతో తెరకెక్కిన చిత్రం కూడా ఇదే. ఇక ఇంతటితో పాతాళ భైరవి గురించి ముగిస్తూ, నెక్స్ట్ వీడియోలో ముంబై మహానగరంలో సంచలన విజయం సాధించిన సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ చెక్ ద కంటెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.